ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా పర్వం కరెక్ట్గా ఎన్నికలకు ముందు రావడం అన్నది సంచలనం సృష్టించింది. మరికొన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ ఆదివారం ఆ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్న ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టడం లేదని, రాజకీయ అంశాల ఆకాంక్షలదే పైచేయిగా మారుతోందని కైలాష్ గెహ్లాట్ ఆరోపించారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి పంపించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయడానికి బదులుగా మనం సొంత రాజకీయ ఎజెండా కోసం పోరాడుతున్నాం, సొంత ప్రయోజనాల కోసం ఆరాటపడే ధోరణి నానాడికి పెరుగుతోందంటూ లేఖలో ఆక్షేపించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖరీదైన భవంతులు నిర్మించుకోవడానికి కూడా తప్పుపట్టారు. మన పార్టీ నిజంగా సామాన్య ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తోందా అనే దాని మీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్ చేసిన రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆమోదించేశారు. ఆప్లో ప్రముఖ నాయకుడైనటువంటి కైలాష్ రాజీనామా చేయడంతో ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బని, అయితే దానికోసమని సంజయ్ సింగ్ లైన్లోకి దిగేసి ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు.